ఉన్నది మీకు స్తోత్రం దేవా. మా పెద్దనానికి 3 బిడ్డలు ఇచ్చిన మీకు స్తోత్రం దేవా. అయ్యా ఇచ్చిన వాడిని మోగివారని మీకు ముందలా తెలుసు అయ్యా. వారికి మీరు మంచి మాటలు అనుగ్రహించండి అయ్యా. వారి ద్వారా మీరు మాట్లాడండి అయ్యా. వారికి కూడా మీరు మంచి మాటలు అనుగ్రహిస్తానని నమ్ముచున్నానయ్యా. వారి 3 బిడ్డలు మోగివారయ్యా. ఈ లోకమంతా వెళ్ళి చేసిన ఏం ప్రయోజనం లేదు అంటున్నారయ్యా. వెళ్ళి ఎక్కడ జాయిన్ చేసినా ఏ ప్రయోజనం లేదు అంటున్నారయ్యా. ఒక్కసారి వీళ్ళని చూడండి. ఆయన వీళ్ళ కోసం ఒక నీతివంతుడు ఉన్నాడు, ఆయన ఆకాశమందు వాసీనుడు అయ్యి ఉన్నాడని నమ్మకాన్ని వీళ్ళకి కలిగించమని అయా నిమిషం ఆశ్రదించమని అయా ప్రభా వీళ్ళకి కూడా మంచి జ్ఞానం అనుగ్రహించమని, బుద్ధి జ్ఞానం సర్వసంపదలు నా దగ్గర ఉంటాయి అన్న దేవ మీకు నమస్తోత్రం దేవా. అయా మన పాపను మనం అంతటా మనం ఒప్పుకొని అట్లా ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక సమస్త దుర్నీతులను మనం పవిత్రులుగా చేయనున్నావయ్యా. అటు విధంగానే మా అక్కల పాపలు ఉన్నాయా, వారి పాపలు కూడా తీసివేయనయ్యా. వారి మూగవారయ్యా, వారి తల్లిదండ్రులు మట్టున్నాయా, వారికి ఇచ్చిన అయ్యా 3 బిడ్డలు బట్టి మీకు అనుసవుతుందయ్యా. అయ్యా బెలక్క చింతలక్క చింతావేదనయ్యా, వారిని స్వస్థపరచమని స్వస్థపరచ యోహోవాను నేనేనన్నావయ్యా. వారిని స్వస్థపరుస్తాడని నమ్ముచున్నానయ్యా. అయ్యా అది మించిన ఆశ్రయించమని వింటినాయని స్వరము కంటినాయని రూపము అన్నావయ్యా. అయ్యా వారు కూడా మీ స్వరం విని మీ ఎమ్మటే వెళ్ళేవారుగా దయచేయమని, వారు కూడా మీరు మంచి బలాన్ని శక్తిని వారు దయచేయమని అయ్యా అది మించిన ఆశ్రయించమని, నా ప్రార్థన ద్వారా ఎందరో మార్పు చెందేదా ఒట్టుగా చేయమని అయ్యా నీవు నీవు మహాభివృద్ధి పొందుదువు అనలాగన వారికి కూడా మీరు మహాభివృద్ధి దయచేయమని, మాటల ద్వారాను మాటల మహారాజు అన్నాడయ్యా మిమ్మల్ని. అటు విధంగానే మాటల మహారాజు అయ్యా మీరు, వారికి కూడా మీరు మంచి బలాన్ని శక్తిని దయచేయమని అడుగునే మీకు ఇవ్వబడిన అన్నావయ్యా. అయ్యా కుంటివాడిని కానీ గుంటివాడిని కానీ చెవిటివాడిని కానీ దృష్టి కలవాడిని కానీ పుట్టించిన వాడు ఎవడు దేవుడు నేనే కదన్నావయ్యా. చింతలక్కనే బేలక్కనే చిందావేదాన్ని పొగలి పెన్నాని జ్యోతి పెద్దమని కూడా జ్ఞాపకం చేసుకోమని, వారికి ఇచ్చిన 3 బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకోమని, వారికి రక్షణ దయచేయమని, 3 బిడ్డలు బాప్తీసం పొందేటట్టుగా సాయం చేయమని అయ్యా. మాటలు ఇవ్వండి వాళ్ళకి, మీరు మంచి మాటలు ఇవ్వండి అయ్యా. మంచి ప్రవర్తన కలిగి వాళ్ళు జీవించలాగా వాళ్ళకి కూడా సాయం చేయమని అయ్యా. వారికి కూడా మీరు మంచి జ్ఞానాన్ని అనుగ్రహించమని యేసయ్యా. ఈ సిద్ధపాటు కూడిక సంఘ వాగ్దానం ఇవన్నీ స్వతంత్రపరచుకునేటట్టుగా చేయమని అయ్యా ప్రభా. అయ్యా వారికి కూడా మీరు జ్ఞానం అనుగ్రహించమని, యవనకాల జీవితంలో బలవంతుని చేతిలో బాణం లాంటి వాడు అన్నావయ్యా. అయ్యా అటు విధంగానే యవనస్తుడు బలవంతుని చేతిలో బాణం లాంటి వాడు అన్నావయ్యా. అటు విధంగానే వీళ్ళు కూడా బాణం వలే ఉండేటట్టుగా చేయమని అయ్యా. అది మించిన మక్కాయలను మట్టండి అయ్యా, మక్కాయలను స్వస్థపరచండి అయ్యా. మూగివారయ్యో అయ్యా వారికి మాట్లాడేదయ్యా, మాట దయచేయమని స్వస్థపరిచే హోను నేనేనన్నావుగా అయ్యా. వాళ్ళ చెవులు కూడా వినపట్లేదయ్యా. అయ్యో ఇది జ్ఞానులు మోగవాడిని కానీ చెవిటివాడిని కానీ పుట్టించిన వాడు ఎవడు, కళ్ళు గుడ్డివాడిని కానీ మోగవాడిని కానీ చెవిటివాడిని కానీ పుట్టించిన వాడు ఎవడో అన్నావయ్యా. దానికి ఆన్సర్ కూడా నువ్వే చెప్పావయ్యా. అయ్యా దేవుడినైనా నేనే కదా అన్నావయ్యా. అటు విధంగానే మా అక్కలను కూడా పుట్టించావు అయ్యా, రక్షించావు, భద్రపరిచావు, సృష్టించావు. నేను కొంతమంది స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా సాయం చేయమని ఇప్పటిదాకా మమ్మల్ని నడిపించిన దేవుని బట్టి మీకు చాలా మంది స్తోత్రాలు, మీ బట్టి మీకు చాలా మంది స్తోత్రాలు అయ్యా. 2026 5వ సంవత్సరాన్ని దాటించి 2026వ సంవత్సరంలోకి మమ్మల్ని అడుగు పెట్టించినందుకు మీకు చాలా వందనాలు స్తోత్రాలు అయ్యా. అది మించిన ఆశ్రయించుకుని సంవత్సరాంతంలో వారు ఎన్నో హాస్పిటల్కి తిరిగారు, ఎంతో ట్రై చేశారు, ఆయన కానీ నో రిజల్ట్. బట్ అయ్యా ఒకళ్ళు ఉన్నారు, నో రిజల్ట్ గివ్. వన్ మ్యాన్ ఈస్ దేర్ అయ్యా, దట్ మ్యాన్ ఈస్ ద లార్డ్ సన్ ఈస్ జీసస్ అయ్యా. అటు విధంగానే వాళ్ళు మీ పేరు వినైనా రక్షణ పొంది మారమనసు పొంది తీర్మానించుకునేలాగా వారు కూడా సాయం చేస్తూ రమ్మని యేసుక్రీస్తు పరిశుద్ధ పాదములకు ఈ కొద్ది ప్రార్థన ఆరాధించి అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.